ఈరోజు నేను కొంచెం వెరైటీగా కోడిగుడ్లో ఉల్లిగడ్డల కారం చేశాను. చాలా అంటే చాలా బాగుండిద్ది. అంటే ఈ కూర అందరికీ తెలుసు, కానీ నేను కూడా ఎప్పుడు వండలేదు. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కాకపోతే నాలాగా కొంతమందికి తెలియకుండా ఉండాలి. వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడన్నా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి. ఒక ముద్ద ఎక్కువే తింటారు కానీ తక్కువ తినరు. అంత బాగా కుదిరిందనమాట. ఆల్మోస్ట్ నాకు కడుపు నిండిందాకా తినేసా. ఎందుకంటే చాలా అంటే చాలా నచ్చింది నాకు కూడా. ఇందులో మసాలాలు ఏమీ వేయలేదు. ఏమేమి వేసానో చూడండి. కానీ ఉల్లిగడ్డలు మాత్రం చాలా సన్నగా కట్ చేయాలన్నమాట. నేను చాలా సన్నగా కట్ చేసేసి చూడండి ఎలా సన్నగా కట్ చేశాను. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, తర్వాత ఎల్లిపాయలు, కారం, ఉప్పు, జీలకర్ర ఇవి మాత్రమే వాడాను. కాబట్టి మీరు కొంచెం కరివేపాకు కూడా వేసి దంచుకోవచ్చు. టేస్టీ ఉండిద్ది అనమాట. ఫస్ట్ చిన్న రోట్లో నూరుకున్నాను. బయట ఎండ ఉంది కదా, పెద్ద రోట్లో నూరాలంటే ఎండ ఉందని నేను చిన్న రోట్లోనే నూరిపోయాను. ఫస్ట్ ఎల్లిపాయలు మెత్తగా దంచిన తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర దంచుకున్న తర్వాత కొంచెం కారం, ఉప్పు వేసి ఇలా కచ్చాపిచ్చిగా దంచుకోవాలన్నమాట. పొడి పొడిగా ఉండాలి. మొత్తం కారం కలిసిపోవాలి అందులోకి. ఉప్పు కూడా వేసేసి కచ్చాపచ్చ దంచేసుకొని ముద్దలాగా అయ్యిద్ది అది. సో ఆ ముద్ద మొత్తం విడిపోయేటట్టు నేను తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇలా విడిగొట్టాలన్నమాట. లేకపోతే మనం ఏమైద్ది, కూరలో వేసినప్పుడు ముద్దలాగా అయ్యిద్ది. అందుకే నేను ముందుగానే కొంచెం విడివిడిగా తీసేసి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. భలే స్మెల్ వస్తుంది. జీలకర్రను, కారం, ఎల్లిపాయలు కలిపి దంచుకున్నాం కదా, భలే స్మెల్ వస్తుంది. ఫస్ట్ నేను జీలకర్ర వేసిన తాలింపు గింజలు వేయలేదు. జీలకర్ర వేసుకున్న తర్వాతే అందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అది వేసి దూరగా వేయించుకోవాలి. పచ్చి స్మెల్ వెళ్ళిపోయేంత వరకు. తర్వాతగా కోడిగుడ్లకి సన్నగా ఘాటు పెట్టాలి. చాకుతో పెట్టాను, అన్నిటిని పెట్టాను. 6 కోడిగుడ్లు కోసుకున్నాను, ఉడకబెట్టాను. 6 కోడిగుడ్లు కూడా సన్నగా ఘాటు పెట్టి ఇలా దూరగా వేగిన తర్వాత పచ్చివాసన పోతే కొంచెం పసుపు వేసి ఇంకా ఫ్రైలాగా ఎంచుకోవాలి. తర్వాత వేరే గిన్నెలో నేను ఫ్రై చేసుకున్నాను ఎగ్స్. ఇలా దూరగా వేగిపోయినాయి కదా, మనకి బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. అప్పుడు కొంచెం కావాలంటే అల్లం పేస్ట్ వేసుకోవచ్చు. అప్పుడు నేను ఈ కారపొడి వేసాను. మనం దంచుకున్నాం కదా, ఈ మసాలా వేసుకున్నాను. వావ్, మామూలు స్మెల్ రావట్లేదు. తర్వాత ఎగ్స్ వేసుకున్న తర్వాత తిప్పుతుంటే ఉందిగా స్మెల్, కడుపు నిండుతుంది. భలే స్మెల్ వస్తుంది. నేను ఇందులో ఏమీ లేదు, చూసారా ఫ్రెండ్స్. భలే కుదిరింది. ఫస్ట్ టైం చేశాను కాబట్టి కుదిరిందేమో తెలియదు, కానీ బాగా కుదిరిందనమాట. ఒక కోడిగుడ్డు తీస్తుంటే నాకు అప్పుడే తినబుద్ధి అవుతుంది అన్నీ, కానీ అందరికి కావాలి కదా. ఇంకా అన్నంలో కలుపుకొని తింటుంటే ఉందిగా వేడి వేడి కూర, వేడి వేడి అన్నం కదా, నాకైతే నోరు ఉడిపోతుంది. కూర వండుతుంటేనే భలే స్మెల్ వస్తుంది. తినాలి, ఇంకా సూపర్గా ఉండిద్ది అనమాట. నా ఎక్స్ప్రెషన్స్ మీరు చూడాలి, ఫోన్లో కాకుండా ఎదురుగా చూడాలి. కూర అంతా నేనే తినేసాను, అలా ఉంది ఫ్రెండ్స్.